ఆ భీమవరం సంబంధం చూసాముగా, వారి సంబంధం కన్ఫర్మ్ చేసేద్దామా? మంచి సంబంధం రా. అమ్మాయి కూడా బాగుంది. నీ సెల్ ఫోన్కు ఆ అమ్మాయి ఫోటో కూడా పంపించానుగా. నాన్న నేను అప్పుడే పెళ్లి చేసుకోండి నాన్న. సేమ్ డైలాగ్. నాన్న నేను ఒక వాజ్పేయి లాగా, ఒక సల్మాన్ ఖాన్ లాగా అలా చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాను నాన్న. సేమ్ టు సేమ్ అదే డైలాగ్. నాన్న ఒక్క నిమిషం నాన్న, మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. హలో బాస్, ఏంటి ఇందాక నుంచి చెప్పిన డైలాగే సేమ్ టు సేమ్ రిపీట్ చేస్తున్నారు? ఇంతకీ మీరెవరు? హూ ఆర్ యూ? వాట్స్ యువర్ నేమ్? మహేష్. చూడు బ్రదర్, నువ్వు మీ నాన్న కొట్టిన డైలాగ్స్ పేటెంట్ రైట్స్ నావి. ఎందుకంటే ఒక 3 years ముందు ఇవి నా డైలాగ్. ద టైమ్ ఐ వాజ్ ఎ బ్యాచులర్. అంటే ఇప్పుడు టిల్ బ్యాచులర్. ఏంటి బాస్, ఇంతకీ మీ స్టోరీ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక 3 yearsకి ముందు ఆగాగు, నీ చెవులకేమైనా మ్యూజిక్ సౌండ్ వినిపిస్తూ కళ్ళ ముందర ఏమైనా రింగులు రింగులు తిరుగుతున్నట్టు కనపడుతుందా? లేదే. ఒకసారి స్పెక్స్ తీ, ఇప్పుడు చూడు. అందరి పేరెంట్స్ లాగా మా ఇంట్లో కూడా నాకు చదువు అయిపోయి ఆరిజిన్లో ఉద్యోగం రాగానే సంబంధాలు వెతకడం స్టార్ట్ చేశారు. పేరు భారతి, ఊరు తిరుపతి. వాళ్ళకుంది ఆ ఊళ్ళో మాంచి పరపతి. నెక్స్ట్. పేరు సుశీల, ఊరు సిరిసిల్ల. ఆస్తి ఉంటుంది 1-2 కోట్లు అలా. నువ్వు అంటే పెళ్లి ఫిక్స్ చేస్తా ఇలా. పేరు రాధారెడ్డి, ఊరు రంగారెడ్డి. చదివింది PhD. నువ్వు స్టడీగా ఉంటే వాళ్ళు పెళ్లికి రెడీ. క్యాన్సెల్. అందరు ఏజిన్ ఎంప్లాయీస్ లాగా నేను కూడా వీక్ డేస్ క్యాంటీన్లో కాఫీ తాగుతూ, వీకెండ్ బార్లో బీర్ తాగుతూ లైఫ్ ఎంజాయ్ చేశాను. పట్టవాళ్ళ ముందాగే పచ్చి తాగుబోతులు మన ఏంట్రా. మామా మేఘాల్లో కూర్చొని మందు కొడుతున్నట్టుందిరా. పార్టీ రచ్చ లొకేషన్లో సెట్ చేసావు పో మామా. అయినా మీ అన్నయ్య పెళ్లి చేసుకోమని అంత ఫోర్స్ చేస్తుంటే వైఆర్ డిలేయింగ్. చూడు మామ, అప్పుడే పెళ్లి చేసుకున్నాం అనుకో, తల్లో టెన్షన్స్ ఎక్కువైపోయి తల మీద వెంట్రుకలు తక్కువ అయిపోతాయిరా మామ. కానీ మా అన్నయ్య మాత్రం ఫోన్ మీద ఫోన్ చేసి చంపేస్తున్నారా బాబు. చెప్పానా, మా అన్నయ్యే ఫోన్. చెప్పన్నయ్య. అరే మహేష్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి వదులుకోవద్దని? ఇదేనా కరెక్ట్ సమయం పెళ్లి చేసుకోవడానికి? ములక్కాయ ముదిరితే కూరకి, మగాడు ముదిరితే పెళ్లికి పనికిరారురా. అసలే బయాలజీ అంటే ఇప్పటికే బయటికి పోమంటున్నారా. దానికి తోడు నువ్వు సాఫ్ట్వేర్ కూడా కాదు. అదే మన మీనాక్షి ఉంది కదా, మన అశోక్ రెడ్డి మామయ్య కూతురు. ఆ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళ ఫాదర్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. మరి ఏమంటావు? ఏంటి మన మీనాక్ష? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. అంతొద్దురా. లేకపోతే ఏంటన్నయ్య, మీనాక్షి ఎక్కడ, నేనెక్కడ? ఆశకు కూడా హద్దు ఉండాలన్నయ్య. ఆటోలో వెళ్ళేవాడు అంబాసిడర్ కొనుక్కోవచ్చు అన్న ఆశ ఉండొచ్చు, కానీ అంబానీ అయిపోవాలన్న అత్యాశ ఉండకూడదు అన్నయ్య.
సర్లే అన్నయ్య, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను. అయినా మామ, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదురా. అయినా మనం ఒక సల్మాన్ ఖాన్, ఒక వాజ్పేయి అలా చరిత్రలో నిలిచిపోవాలని ఉందిరా. ఏమంటావు? నువ్వేమంటావు రా మామ? రే, ఫేస్బుక్లో న్యూస్ పేపర్స్లో చూడట్లేదారా? ఇండియాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకి 800 మంది అమ్మాయిలే ఉన్నారంట. ఈ లెక్కన 100 మంది సల్మాన్ ఖాన్లు, 100 మంది వాజ్పేయిలు హిట్టింగ్ రా. కరెక్టేరా మావా. అయినా చెట్లను కాపాడండి, పులులను కాపాడండి అంటారు కానీ అమ్మాయిలను కాపాడమని చెప్పరేంట్రా? పులులు ఏమైనా వచ్చి పల్సర్ ఎక్కుతాయా? మామా, చెట్లు ఏమైనా ఆపే 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 ఆపే. అయినా మామ, మనల్ని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టవంతురాలు ఉండాలిరా మామ. ఎక్కడుందో ఆ అదృష్టవంతురాలు? ఎరా మరీ అంత ఓవర్ అవసరం అంటావా? అయినా మామ, ఓవర్ బిల్డప్ ఇచ్చే అబ్బాయిలన్నా, ఓవర్ మేకప్ ఇచ్చే అమ్మాయిలన్నా నాకు నచ్చదు. యు నో దాట్? అయినా మామ, పెళ్ళంటూ చేసుకుంటే అందమైన అమ్మాయినే చేసుకోవాలరా. అయినా మావా, సపోజ్ ఇమాజిన్ మ్యారేజ్ చేసుకున్నామే అనుకో, ఫస్ట్ 6 months అహో అన్నట్టుంటుంది. 1 year ఒకేలాగుంటుంది. 1 fine day మీ భార్య నీ దగ్గరకు వచ్చి, ఏమండి ఏమండి, అత్తమ్మ కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని తిట్టిందండి, లైట్ తీసుకో. ఇలాగే అంటాం. మళ్ళీ నెక్స్ట్ డే నైట్, ఏమండి ఏమండి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా నువ్వు? అది లబ్బో దిబ్బో గబ్బో జబ్బో మ్యారేజీ, లవ్ మ్యారేజీ, అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ, ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ, టాకా పీకేజీ. అది లబ్బో దిబ్బో గబ్బో జబ్బో మ్యారేజీ, లవ్ మ్యారేజీ, అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ, ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ, టాకా పీకేజీ, ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ, టాకా పీకేజీ. అది అటో ఇటో అయ్యిందంటే దారేది కృష్ణా బ్యారేజీ. ఈ మందిడు కనిపెట్టాడు రా బాబోయ్, వాడి కాళ్ళకు ఒక పెద్ద దండం పెట్టాలి. ఏం హ్యాంగ్ ఓవర్ రా బాబు. ఈ మంది ఎవరు కనిపెట్టాడో కానీ చెప్తూ కొట్టేసాను. హలో, ఒరేయ్, ఇప్పటికైనా నా మాట విను. వచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేద్దాం. అన్నయ్య, మీరు చెప్పిన సంబంధాల్లో ఒక్క సంబంధం కూడా నచ్చడం లేదన్నయ్య. ట్రై టు ఫైండ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఫర్ మీ అన్నయ్య. అయినా నేనేమైనా మిస్ యూనివర్స్ని అడిగానా లేకపోతే మిస్ వరల్డ్ని అడిగానా? ఏదో నా రేంజ్కి తగినట్టు ఏ కాజల్ అగర్వాల్ లాంటి అమ్మాయినో, లేకపోతే తక్కువలో తక్కువ తమన్నా లాంటి అమ్మాయినో, అట్లాంటి అమ్మాయిని చూడండి అన్నయ్య. అరే, అమ్మాయిలకు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయిరా. ఈ రోజుల్లో పిపర్మెంట్ తినని పసిపిల్లలు ఉన్నారేమో కానీ రిక్వైర్మెంట్స్ లేని ఆడాలు లేరురా. సర్లే చూద్దాం. ఫైనల్గా మా అన్నయ్యను సవరించలేక
ఏదో ఒక సంబంధం చూద్దామని ఒక అమ్మాయిని కలుసుకుందామని ఒక రెస్టారెంట్ వెళ్ళాను. అన్నయ్య, నేను ఇక్కడికి వచ్చాను. ఆ అమ్మాయి ఇంకా రాలేదు. ఆ అమ్మాయి కోసమే వెయిటింగ్. తొలిసారి పెళ్లి చూపులకెళ్ళి ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి నా కోసమే పుట్టినట్టు. ఏమైంది వేళ అయినా ఎవ్వన్మే ఎవరైనా సుందర్ లగేగి మామ. ఫస్ట్ లిజన్. హాయ్, మీ హాబీస్? మీరు యాన్యువల్లీ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారండి? అంతే కదరా, అందులో ఏముంది? ఫస్ట్ లిజన్. మీరు యాన్యువల్లీ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారండి? అమ్మని ఇండైరెక్ట్ గా నీ ప్యాకేజ్ అడిగిందారా మామా? ఇప్పుడు వెలిగిందారా? అంతేనా? దీనికి ఎందుకు అంత టెన్షన్? ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం. అది కాదురా మామ, మన ఆఫీస్లో అనుష్క ఉంది కదా, అది ఎంత మాట నేసిందిరా. మన దాంతో మాట్లాడుతుంటే మాటల మధ్యలో, సార్ మీకు పెళ్ళయింది కదా, పిల్లలు ఎంతమంది అని అడిగేసిందిరా మామ. అయినా నాకు ముందు పెద్ద పొట్టలేదు, వెనక బట్టలేదు, అయినా అలా ఎలా అడిగేసిందిరా. అందుకే వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేసి ఏదో సంబంధం ఫైనలైజ్ చేసేది చెప్పేసాను రా. Hey guys, hi man. how are things here? Mahesh, going on by here. the way, I have some good news here. You know I was telling you about that promotion thing. Now I am Congrats, the man. senior manager. You know, but I am still not happy. I don't know why. I am looking for a girl. Girl. And I wanted you guys help if you can. శివుడికి లేక బూడిద పూసుకుంటుంటే పార్వతి వచ్చి ఫేర్ అండ్ లవ్లీ అడిగిందంట. ఇక్కడ వీడికే పిల్లకి దిక్కు లేదు, నీకెక్కడి నుంచి చూస్తాడు రా, చల్ నడు. అలా 2 ఏళ్ళు వచ్చిన సంబంధాలన్నీ వదులుకుంటూ అలా కాలక్షేపం చేశాను. ఆఖరికి కత్రీనా కైఫ్ ఎక్స్పెక్టేషన్ ఉన్న నాకు కోవైసర్లా దొరకడం కూడా కరువు అయిపోయింది. పేరు సరస్వతి, మంచి గుణవతి, చదువు ఆస్తి అధోగతి. పేరు మధుమతి, నాన్న చలపతి, ప్రస్తుతానికి పెళ్లి కాని గర్భవతి. అబ్బో. పేరు రక్ష, నాన్న అనుభవిస్తున్నాడు జైలులో శిక్ష. ఎందుకన్నయ్యా నేనంటే నీకంత కక్ష? హలో అన్నయ్య, నా పెళ్లి విషయం ఏం చేసావు? మంచి సంబంధాలు మనం వెతుకుంటూ వచ్చినప్పుడు కాదన్నావు, ఇప్పుడు మనం వెతుకుతుంటే మంచి సంబంధాలు రావట్లేదు. అందుకేరా ఆల్కహాల్ ఆలస్యం విషయం అన్నారు. అన్నయ్య, కనీసం మన మావయ్య కూతురు మీనాక్షి అన్న పావురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు పావురమో కపిలమో పిల్ల దొరక ఏడుస్తున్నాం ఇక్కడ. ఇంకెక్కడ మీనాక్షిరా బాబు? అంటే అన్నయ్య, సల్మాన్ ఖాన్, వాజ్పేయి లాగా అది తమ్ముడు నా స్టోరీ. అన్నయ్య, నా కళ్ళు తెరిపించావు అన్నయ్య. ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేసి ఆ భీమవరం సంబంధం ఓకే చేయమని చెప్తాను అన్నయ్య. అన్నయ్య, మరి మీ సంగతి ఏమిటి? మీ అన్నయ్య వేరే సంబంధాలు ఏమైనా చూసాడా ఏంటి? ఈ మధ్యనే మా అన్నయ్య ఒక సంబంధం చూశారు తమ్ముడు. వాళ్ళకు మాత్రం మా సంబంధం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ మా అన్నయ్య ఈ సంబంధాన్ని ఏదో విధంగా ఓకే చేసేలా ఉన్నాడు. ఏదో ఈ సంబంధం కూడా మిస్ అయిపోయిందనుకో, చాలా కష్టం తమ్ముడు. ఆ అమ్మాయిని ఏదో ఈ సెల్లో ఫోటో చూసుకుంటూ ఇలా కాలం గడిపిస్తున్నాను. ఆ అమ్మాయి నాకు ఆఖరి ఆశాదీపం తమ్ముడు. ఇప్పుడే మా నాన్నకు ఫోన్ చేసి ఆ భీమవరం సంబంధం కన్ఫర్మ్ చేయమని చెప్తాను. అన్నయ్య, మర్చిపోయాను, మీకు ఇన్విటేషన్ పంపిస్తాను, మా మ్యారేజ్ ఖచ్చితంగా రావాలన్నయ్య. ఓకే అన్నయ్య, ఈ అమ్మాయే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అన్నయ్య. అన్నయ్య, ఏమైంది అన్నయ్య? నా ఆఖరి ఆశాదీపాన్ని కూడా ఆర్పేసావు తమ్ముడు. అన్నయ్య, కావాలంటే మీకోసం ఈ సంబంధాన్ని త్యాగం చేస్తానన్నయ్య. త్యాగాలు చేసే మగాళ్ళన్నా, బేరాలు చేసే ఆడాలన్నా నాకు నచ్చదు తమ్ముడు.
అది లబ్బో దిబ్బో గబ్బో జబ్బో మ్యారేజీ లవ్ మ్యారేజీ అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ టాకా పీకేజీ అది లబ్బో దిబ్బో గబ్బో జబ్బో మ్యారేజీ లవ్ మ్యారేజీ అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ టాకా పీకేజీ అది లబ్బో దిబ్బో గబ్బో జబ్బో మ్యారేజీ లవ్ మ్యారేజీ అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ టాకా పీకేజీ అది లబ్బో దిబ్బో గబ్బో జబ్బో మ్యారేజీ లవ్ మ్యారేజీ అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ టాకా పీకేజీ అది అటో ఇటో అయ్యిందంటే దారేది కృష్ణా బ్యారేజీ